హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక న్యూ కాన్సెప్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా త్రిశూల్ యూత్ వాళ్ళు రెడీ చేసినటువంటి బెస్ట్ కాన్సెప్ట్ చూడండి. కంస జైలులో శ్రీకృష్ణుడి జననం, కృష్ణ మార్పిడి, రాక్షసుల పాలిట భవిష్యత్ రక్షకుడు అంటూ మొట్టమొదటి చిత్రపటం. అలాగే వసుదేవుడు యమునా నదిని దాటుతూ శేషనాగుని రక్షణలో శ్రీకృష్ణుని గోకులానికి తీసుకెళ్లడం అనేటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం. అలాగే దామోదర లీల, యశోద కృష్ణుడి ఒకలానికి కట్టుతున్న ప్రేమమయమైన సన్నివేశాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. అలాగే చిన్ని కన్నయ్య మకంచోర్ లీల, వెన్న తింటున్న కృష్ణుని చిలిపితనపు అద్భుతమైనటువంటి సన్నివేశం. అలాగే గోవర్ధన గిరిలీల, కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని లేచి వర్షాల నుండి గ్రామస్తులను రక్షిస్తున్న ఆధ్యాత్మికమైనటువంటి ఘట్టం. అలాగే రాధాకృష్ణుల ఆధ్యాత్మిక ప్రేమ, కృష్ణుడు వేణువు వాయిస్తూ రాధతో కలిసి ఉన్న ఆధ్యాత్మిక ప్రేమ రసమయ దృశ్యం. కంసుని వధ, భగవాన్ శ్రీకృష్ణుని శక్తి పరిచయమైనటువంటి మధుర క్షణం. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతా కూడా శ్రీకృష్ణుడి దివ్య సహాయం, ద్రౌపది మాన రక్షణ నుండి కురుక్షేత్రం వరకు సాగినటువంటి ఒక గొప్ప పయనాన్ని మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్గా చూడొచ్చు. అలాగే కురుక్షేత్రంలో కృష్ణుని మార్గదర్శకత్వం, భీష్ముని చివరి బోధన, ధర్మం, కర్తవ్యాలు అంటూ మెయిన్ కర్తవ్యాల యొక్క సందేశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే గాంధారి కృష్ణుడిపై శపనిచ్చినటువంటి ఘటం, జరవేటకు శారీరకాంతం, కృష్ణుడి భూలోక అవతారానికి ముగింపు, దైవ సంకల్పం పూర్తి. ఇక్కడితో కృష్ణుని యొక్క భూలోక అవతారానికి ముగింపు పలికి దైవ సంకల్పం పూర్తవుతుంది. అలాగే కృష్ణుడు శారీరకంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి నారాయణ అంశలో లీనమయ్యాడు అని మనం ఇక్కడ మెయిన్ ఇన్ఫర్మేషన్ని చూస్తున్నాం. అలాగే నీటిలో నిలిచిన ద్వారకా నగరి, దాని తర్వాత కృష్ణుడు లేనటువంటి ద్వారకా నీటి లోపల మునిగిపోయినటువంటి ఆ దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి. అలాగే కృష్ణుని పవిత్ర హృదయాన్ని నదిలో వదిలిన అర్జునుడి శోక యాత్ర. ఇలా చూడండి, శ్రీకృష్ణుడి యొక్క హృదయాన్ని అర్జునుడు చేతిలోపల పట్టుకున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. నదిలో వదిలిండు ఆ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని చూడండి. యమునా తీరంలో విరాజిల్లుతున్న వనమాలి, కృష్ణుడి సౌందర్యం వేణువులో. అలాగే ఇంద్రద్యుమ్నుడి నిద్రలో కృష్ణుని దివ్య దర్శనం. అలాగే నిద్రలో శ్రీకృష్ణ పరమాత్ముని దివ్య దర్శనం తర్వాత ఇంద్రధమ్యుడి భక్తితో జగన్నాథుడి సాక్షాత్కారం. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి జగన్నాథ యొక్క అద్భుతమైనటువంటి దృశ్య రూపాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. భక్తి రూపం, జగన్నాథుడి ఆవిర్భావం. అదే ఈ జగన్నాథ రూపం లోపల ఉండేటువంటి విఘ్నేశ్వర మహారాజ్, చూడటానికి రెండు కనులు కూడా చాలనటువంటి అత్యద్భుతమైనటువంటి జగన్నాథుని యొక్క రూపముతో వెలిసినటువంటి వినాయకుని చూడండి. ఎంత అద్భుతంగా వీళ్ళు మొత్తం హిస్టరీని అంతా కూడా వివరించడం అనేది జరిగింది. ఒక్క మినిమం ఫ్యూ మినిట్స్లో మొత్తం హిస్టరీ అంతా మనం తెలుసుకోవడం జరిగింది. అద్భుతమైనటువంటి కళాఖండంగా చెప్పొచ్చు. అంతరించిపోతున్నటువంటి పాశ్చాత్య సంస్కృతికి స్టిల్ మన భారతీయ సంస్కృతిని కాపాడుకోవడం మన బాధ్యతగా భావించాలి. చూడండి, పచ్చటి చెట్లు, ప్రకృతి రమణీయత, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, అప్పటి సుందర రసరమ్యమైనటువంటి ఆనందాల ఢోలిక అయినటువంటి ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనము ఉంటున్నామనేటువంటి ఫీలింగ్ని మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే చూడండి, సరౌండింగ్ అంతా కూడా ఎంత బ్రహ్మాండంగా ఉందో.
పక్షుల కిలకిల రావాలు, అలాగే ఎనిమల్స్, అక్కడ జింకలు కానీ మనం చూస్తున్నట్టయితే ఇవన్నీ డిఫరెంట్ బర్డ్స్ కానీ, అలాగే అక్కడ నెమల్ని కూడా చూసాం. పింఛం పొరివిప్పినటువంటి నెమలి పైన కూడా మనం చూస్తున్నాం. సో ఇంతటి అద్భుతమైనటువంటి సన్నివేశం. సో రియల్గా ఇంతటి గొప్ప ఇన్ఫర్మేషన్ని మనకు చూపించినటువంటి ఈ ఫ్రెండ్షిప్కి, వీళ్ళ యొక్క యూత్కి రియల్గా హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకనంటే ఇంత పెద్ద సంస్కృతిని, మన ఆచార వ్యవహారాలని, అసలు హిస్టరీని అంతా కూడా మరొక్కసారి తెలపాలి అనేటువంటి కాన్సెప్ట్తో వీళ్ళు నిజంగా అందరికీ గుడ్ కాన్సెప్ట్తో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. సో చిన్నప్పటి నుండి శ్రీకృష్ణుడి జననం నుండి తర్వాత ఇవన్నీ కూడా మనకు ఫొటోస్ రూపం లోపల ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. చాలా బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫర్మేషన్ అండి. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.